పెద్దపల్లి జిల్లాలో మరో అవిశ్వాసం నెగ్గింది. పెద్దపల్లి జిల్లా వదిల మండలం పోత్కంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బీఆర్ఎస్కి చెందినటువంటి ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ మధ్యల కమలాపై సహకార సంఘం సభ్యులు పెట్టినటువంటి అవిశ్వాసం నెగ్గింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవిశ్వాసం సమావేశం ఏర్పాటు చేయగా సహకార సంఘం సభ్యులు పాల్గొని చైర్మన్కు, వైస్ చైర్మన్కు వ్యతిరేకంగా చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు జిల్లా సహకార సంఘం అధికారి మాలా తెలిపారు. ఇక సహకార సంఘంలో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మొత్తం 10 మంది సభ్యులు ఉండగా 10 మంది కాంగ్రెస్ సభ్యులు కావడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ మధ్యల కమలాలు వారు పదవిని కోల్పోయారు. ఈరోజు ప్రత్యేక పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది. దీని మీద మీకు చర్చకు మాట్లాడేది పద్ధతి కాదు. 11 మంది కార్యవర్గ సభ్యులకు గాను 11 మంది కార్యవర్గ సభ్యులు వీడియోగ్రఫీ చేస్తున్నారా? సో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 10 మంది పాలకవర్గ సభ్యులు ఓటింగ్ జరిపి మాకు ఎవ్రీ వీక్ అందరికీ బీసీఓస్ కూడా ఒక యాప్లో ఇస్తున్నారు వెరిఫికేషన్. ఇప్పుడు మళ్ళీ రేపు నేను వెళ్ళాలి. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసే కార్యవర్గ సభ్యులు చేతులు లేపాల్సిందిగా కోరుతున్నాను. ఎవరికి అవిశ్వాసం 10 మంది సభ్యులు ఓటు వేసినందున కొత్తపల్లి యొక్క 10 మంది కార్యవర్గ సభ్యులు ప్రస్తుత సంఘాధ్యక్షులైన ఆళ్ల శ్రీనివాసరెడ్డి మరియు మధ్యల వైస్ ప్రెసిడెంట్ అయిన మధ్యల కమల గారిపై 10 మంది పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానికి గాను ఈరోజు సంఘ ఆవరణలో అవిశ్వాస తీర్మానం యొక్క ప్రత్యేక కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ప్రెసిడెంట్ ప్రత్యేక కార్యవర్గ సమావేశానికి 11 మంది పాలకవర్గ సభ్యులు హాజరైనారు. అందులో 10 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్ పదవి నుండి తొలగించింది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అవిశ్వాస తీర్మానానికి కార్యవర్గ సమావేశానికి 10 మంది పాలకవర్గ సభ్యులు హాజరైనారు. ఇందులో 10 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి శ్రీమతి మధ్యల కమల గారిని కూడా వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించినాయి. తిరిగి అధ్యక్షుడు మరియు వైస్ చైర్మన్ పదవికి ఎన్నికలు రేపు సంఘ ఆవరణలోనే జరుగుతాయి.